హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఇవాళ నేను వంకాయ బజ్జీ, నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్ 3 ఉల్లిపాయలు, 4 టమోటాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను, రుచికి సరిపడా, పులుపుకి సరిపడా చింతపండు, ఈ వంకాయలు 1 కిలో. దీంట్లోంచి నేను పావు కిలో కంటే ఎక్కువ, హాఫ్ కిలో కంటే తక్కువ వంకాయలుతో నేను ఇప్పుడు ఈ కూర చేయబోతున్నాను. కరివేపాకు, కొత్తిమీర అండ్ పసుపు, ఉప్పు, అంతే అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వాటరు. వీటన్నిటిని నేను ముందే వాష్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసుకొని ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని ఈ గిన్నెలోకి, వేరే గిన్నెలోకి వేసుకుందాము. ఉడికించుకోవాల్సిన గిన్నెలోకి. పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా 2 ముక్కలుగా తుంచుకుంటే సరిపోతుంది. చుంచుకొని వేసుకుంటే సరిపోతుంది. మనం పప్పు గిద్దతోటి మ్యాష్ చేస్తాం కదా, అప్పుడు మ్యాష్ అయిపోతాయి. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఈ వంకాయ బజ్జీలోకి. కారం తక్కువైనా, పులుపు తక్కువైనా, ఉప్పు తక్కువైనా, ఈ మూడిట్లో ఏది తక్కువైనా కూడా బాగుండదు. అన్నీ కరెక్ట్గా ఉంటే సూపర్గా ఉంటుంది. చింతపండు కూడా వేసాను. ఇప్పుడు ఈ టమోటాలని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటాలు కూడా వేసేసుకోవాలి ఇందులోకి. అన్ని టమోటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఒకటి పోపు కోసం, 2 కూరలోకి. సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాము. వంకాయలు చాలా లేతగా, ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి లేత లేత వంకాయలు. దీంతో ఏ కూర చేసుకున్నా బాగుంటుంది. వంకాయ బజ్జీ చేస్తున్నాను ఫస్ట్ నేను. వంకాయ బజ్జీ నాకు చాలా ఇష్టము. ఇలాంటి లేత వంకాయలు ఉంటే నేను వంకాయ బజ్జీ చేస్తూ ఉంటాను. బాగుంటుంది. ఇష్టంగా తినే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది అన్నమాట ఈ కూర. 2-3 ముక్కలుగా వచ్చే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగా ఉడికిపోతాయి. లేత వంకాయలు కదా. వాటర్లోకి సాల్ట్ వేసుకొని, వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలండి వంకాయలు. గట్టిగా అయిపోకుండా, నల్లగా అయిపోకుండా ఫ్రెష్గానే ఉంటాయి. వంకాయ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్లో సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి. అండ్ వంకాయ కూర చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వంకాయలోకి ఫస్ట్ ఉప్పు వేయడం మర్చిపోకూడదు. ఉప్పు వేయలేదంటే టేస్ట్ మారిపోద్ది. అసలు వంకాయ టేస్టే ఉండదు కూర. అది ఏ వంకాయ కూరని, ఫ్రై కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉప్పు మాత్రం తప్పకుండా వేయాలి. అంటే మర్చిపోతూ ఉంటాం కదా, అందుకని చెప్తున్నా. ఇవన్నీ ఈ విధంగా కలిసే విధంగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించేసేయడమే. చాలా సింపుల్గా, తొందరగా అయిపోతుందండి ఈ వంకాయ కూర. అన్ని కూరల కంటే చాలా ఫాస్ట్గా అయిపోయే కూర ఇదే వంకాయ బజ్జీ. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించేసుకోవడమే. స్టవ్ వెలిగించుకొని 5 to 10 మినిట్స్ అయితే మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికిపోతుంది. ఇప్పుడు ఉడికిపోయింది మనకి. ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో. ఇంకొంచెం ఉడికితే, ఇంకా 2 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుంది. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని నేను పప్పు గుత్తితోటి
మ్యాష్ చేసుకోవాలి. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని పోపు రెడీ చేసుకుందాము. ఈలోపు దీన్ని ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఉప్పు కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చండి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సరిపోదు మనం వేసుకున్న సాల్ట్, ఇంకొంచెం సాల్ట్ పడుతుంది దీంట్లోకి. సాల్ట్ వేసుకొని అంతా కలిసే విధంగా ఈ విధంగా మరీ మెత్తగా మెదపనవసరం లేదు. మరీ మెత్తగా మెదిగితే బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు నేను వేసేది ఉల్లిపాయ అండ్ కరివేపాకు అంతే అండి. పోపుకి ఇంకేమీ అవసరం లేదు. ఇంకా అవసరం లేదు, ఇవి చాలు. ఈ పోపు బాగా వేగిన తర్వాత వేసుకున్నామంటే మంచి సువాసన అరోమా వస్తుంది. మంచిగా ఉంటుంది కూర, సూపర్ ఉంటుంది అసలు టేస్ట్. ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని ఉల్లిపాయలు వేగేంత వరకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. వంకాయ బజ్జీ అన్ని కూరల్లోకి ఈజీగా తొందరగా అయిపోయే కూర ఏది అంటే వంకాయ బజ్జీ. ఫాస్ట్గా అయిపోతుంది. 4-5 నిమిషాల్లో తొందరగా చేసేసేయచ్చు అన్నమాట. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ కూరలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయ కూరలోకి పోపును వేసేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకున్నామంటే అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ క్విక్గా రెడీ అయిపోయే వంకాయ బజ్జీ మనకు నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు అన్ని కూరగాయలు తెచ్చుకున్న ఫస్ట్ డే అన్నీ ఉంటాయి కదా ఇంట్లో ఫ్రెష్గా, అప్పుడు వంకాయ బజ్జీ కంపల్సరీ చేస్తానండి నేను వంకాయలు తెచ్చిన రోజు. బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.